10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నిజానికి ఆయన ఢిల్లీ వెళ్లే ముందు ప్రధాని సహా వివిధ కేంద్ర మంత్రులను కలుస్తారన్న వార్తలు తెలుగు మీడియాలో వెల్లువెత్తాయి. వచ్చే వారంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తమ డిమాండ్లేంటో ప్రధాని అమిత్ షా, నిర్మలా సీతారామన్ల ముందు ఉంచుతారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన వెళ్ళిన రోజు రాత్రి కేవలం హోంమంత్రి అమిత్ షాను మాత్రమే కలిశారు. చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. గతంలోనే ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సహా దాదాపు అందరూ కేంద్ర మంత్రుల్ని, సెక్రటరీలను కలిసిన చంద్రబాబు ముఖ్యంగా 3 అంశాలపైనే ఫోకస్ పెట్టారని జాతీయ మీడియా చెబుతోంది. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ ఏపీ విషయంలో ముఖ్యంగా 3 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిందని ప్రముఖ బిజినెస్ న్యూస్ వెబ్సైట్ బిజినెస్ టుడే ప్రచురించింది. ముఖ్యంగా వీలైనన్ని నిధులు, ప్రాజెక్టులు ఏపీకి సాధించాలన్న పట్టుదలతో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచిన 3 ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే, నెంబర్ 1 వెనుకబడిన జిల్లాలకు నిధులు, నెంబర్ 2 ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి వీలైనంత ఆర్థిక సాయం, నెంబర్ 3 పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయటం. నిజానికి ఇవి తమ డిమాండ్లు కాదన్నది టీడీపీ నేతలు చెబుతున్నమాట. ఇవన్నీ కూడా గతంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలేనని, వాటినే పూర్తి చేయమని అడుగుతున్నామని వారు చెబుతున్నారు. ఫలితంగా ఏపీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ అభిమతం అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా ఇదే విషయాన్ని మరోసారి స్ట్రెస్ చేసినట్టు స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. 5 ఏళ్లుగా రాష్ట్రం వెనుకకు వెళ్ళిందని, రాష్ట్రానికి జరిగిన నష్టంపై శ్వేతపత్రాలను విడుదల చేసిన అంశాన్ని కూడా అమిత్ షా వద్ద ఆయన ప్రస్తావించారు. ఏపీని ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా సాయం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం వద్ద మరోసారి ప్రస్తావిస్తున్నామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా గ్రాంట్లు కేటాయించడం కేంద్రం ఇచ్చిన హామీయేనని, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కూడా కేంద్రం సాయం అవసరమని ఏపీ ఐటీ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ అన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నాయి. వాటికి ఖచ్చితంగా కేంద్రం సాయం అవసరమన్నది టీడీపీ నేతల మాట. హైదరాబాద్ లాంటి ఎకనామిక్ పవర్ హౌస్ను వదులుకున్న ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సాయం చేయటం చాలా అవసరమని వాళ్ళు చెబుతున్నారు. మంగళవారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి సంబంధించిన ఎంతో కొంత గుడ్ న్యూస్ ఉంటుందని ఏపీలో ఎన్డీఏ కూటమి నేతలు భావిస్తున్నారు. పెట్రోకెమికల్ హబ్ గురించి, అలాగే ఆయిల్ రిఫైనరీ గురించి కూడా ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి ఓ ప్రకటన ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. దాంతోపాటుగా పోలవరం, అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్రం సాయం చేస్తుందని కూడా విశ్వసిస్తున్నారు.